ఆచి చికెన్ మసాలా. ఇక తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. గవర్నర్ దగ్గరకు ఇప్పటికీ 3 సార్లు వెళ్లి వచ్చినా ఆయన నుంచి ప్రభుత్వం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. మరోవైపు తెర వెనుక ఓకే తెలిపినటువంటి రాజకీయ పార్టీలు లేఖలు మాత్రం అందించడం లేదు. దీంతో టీవీకే విజయ్లో అసహనం పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ఆయన అల్టిమేటం ఇచ్చారు. 24 గంటల్లో సమస్య పరిష్కారం కాకపోతే జనంలోకి వెళ్తాను, జనం దగ్గరే తేల్చుకుంటాను అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది చూస్తుంటే తమిళ రాజకీయాలు కొత్తైన హీరో విజయ్ కు ఇప్పుడిప్పుడే అసలు విషయం బోధపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ సమయంలోనే విజయ్ మరోసారి తమ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఇక ఇందులో ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, రాజకీయాల్లో అనూహ్య మలుపులు తిరుగుతా ఉంది. సో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సో మొత్తంగా ఫలితాలు వచ్చిన తర్వాత రోజుకొక రకమైనటువంటి రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. ఒక వైపు ఏమో ఫలితాలు మే 4వ తేదీన వచ్చాయి. సో అప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత అతిపెద్ద పార్టీగా టీవీకే పార్టీ దళపతి విజయ్ ఆధ్వర్యం టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకుంది. సో అప్పటి నుంచి కూడా ఒక రకంగా ప్రభుత్వం ఏర్పాటు ఇతర పక్షాల సహకారంతో టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పేసి అంతా భావించారు. సో అది 4వ తేదీ సాయంత్రం వరకు అంతా ప్రశాంతంగా ఉంది. సో తదుపరి నెక్స్ట్ రోజే 2-3 రోజుల కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైనటువంటి పార్టీ పెట్టిన 2 సంవత్సరాల కాలంలోనే అధికారంలోకి రావడం, అత్యధిక సీట్లు గెలుచుకోవడం, ప్రభుత్వ ఏర్పాటు దిశగా కదలిక అంటే అడుగులు వేయడం బట్టి చూస్తూ ఉంటే ఒక రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా అంతా భావించారు. కానీ ఒక రకంగా టీవీకే పార్టీ అన్ని సీట్లు గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావలసినటువంటి మెజారిటీ ఏదైతే ఫిగర్ ఉంటుందో అది 118 సీట్లకు చేరుకుపోవడము, అప్పటి నుంచి కూడా రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి, క్షణంకొక మలుపు తిరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రభుత్వం ఏర్పాటు కావాల్సినటువంటి 118 మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి విజయ్ నానా కష్టాలు పడాల్సి వస్తుంది. సో ఒక రకంగా చెప్పాలంటే గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత స్థాయిలో ఒత్తిడి ఎదుర్కొన్న పరిస్థితి లేదు. నిజంగానే కేవలం 10 సీట్ల దూరంలో నిలిచిపోయాడు. అప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 5 ఎమ్మెల్యేలు ఉండడంతో 5 ఎమ్మెల్యేల మద్దతుతో ఇక ప్రభుత్వం కంఫర్టబుల్ గా ఏర్పాటు చేస్తారనుకున్నారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీల మధ్యలో పేచీ పెట్టడం, కాస్త మళ్ళా యూటర్న్ తీసుకొని మేము మద్దతు ఇవ్వలేమంటూ చెప్పి చివరి నిమిషంలో ఒకవైపు టీవీకే పార్టీ నుంచి వరుసగా గవర్నర్ కలిసిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో టీవీకే పార్టీకి సంబంధించిన ప్రతినిధులు, టీవీకే పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి నిర్మలా కుమార్ ఆధ్వర్యంలోని 3 ప్రతినిధుల బృందం కమ్యూనిస్ట్ పార్టీలను కలిసి సో వారిని సంప్రదింపులు జరిపి ఎటకేలకు వాళ్ళని కూడా ఒప్పించారు. అయినప్పటికీ అంటే ఒకవైపు ఇంకా ఒక సీటు దగ్గర పీఠముడి పడుతోంది. 118 సీట్లకు కావాల్సిన 117 దగ్గరే ఉంది. సో నిన్న మొన్న 3 రోజులుగా గవర్నర్ కలిసిన గవర్నర్ నుంచి సానుకూలంగా ఒకవైపు ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం రాలేదు. ఎందుకంటే 118 కావాల్సిన మెజార్టీ ఫిగర్ లేదనేది గవర్నర్ నుంచి వస్తున్న అభ్యంతరం. సో ఈ నేపథ్యంలో విజయ్ ఎందుకంటే గతంలో ఎప్పుడు లేనట్టుగా రాష్ట్ర రాజకీయాలు తమిళనాడులో నేను అధికారులకు వచ్చే కొత్తగా పార్టీ పెట్టి అధికారులకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఎందుకు ఈ రకంగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు అనేది కొంత ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేనట్టుగా, ఎందుకంటే సహజంగా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా అతిపెద్దగా పార్టీగా అవతరించిన వారికి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ దానికి భిన్నంగా కూడా గవర్నర్ 3 సార్లు అవకాశం ఇచ్చాడు. 3 సార్లు పోతే మాకు మద్దతు ఇస్తున్న పార్టీలతో అవకాశం ఎవరైతే మద్దతు ఉన్నారో వాళ్ళ మద్దతున్నటువంటి లేఖలతో ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్కి అప్పచెప్పినా ప్రభుత్వ ఏర్పాటుకు స్పందించడం లేదు. ఒకవేళ కనుక మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన బల నిరూపణ ఎలాగో అసెంబ్లీలో చేసుకోవాలి కాబట్టి అసెంబ్లీ వరకు వెయిట్ చేసే పరిస్థితి కూడా లేకుండా గవర్నర్ ముందులోనే అసలు ప్రభుత్వ ఏర్పాటుకే అనుమతి ఇవ్వకపోవడం కూడా కొంత రాజ్యాంగ విరుద్ధం, ఇది ఖచ్చితంగా మంచిది కాదు, మంచి పరిణామం కాదని చెప్పేసి టీవీకే పార్టీ నుంచి అదేవిధంగా టీవీకే పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి వస్తున్న ఇప్పుడు విమర్శ, ఆరోపణలు. సో ఈ నేపథ్యంలో మొత్తం పరిస్థితులు రోజు రోజుకు తారుమీరవుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సంక్లిష్టంగా మారుతున్నాయి. ఒకవైపు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నప్పటికీ దీని వెనుక తెర వెనుక ఏదైనా గూడు పుటాని ఉందా అనేది ఒక చర్చ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో నిన్న మొన్న జరిగిన
పరిణామాల నేపథ్యంలో టీవీకి అధినేత విజయ్ అత్యంత సన్నిహితమైనటువంటి నేతలతోనే ఈ రోజు టీవీకే పార్టీకి సంబంధించిన నేతలతో పార్టీకి సంబంధించిన నేతలతో సమావేశమైనట్టుగా తెలిసిందే. సో సుమారుగా 2.5 గంటల పాటుగా సాగిన సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని మొత్తం జరుగుతున్న పరిణామాల పట్ల ఒక రకమైనటువంటి ఆవేదనను, ఆక్రందనను, అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకు ఇట్లా నాకే జరుగుతోంది, కావలసుకొని నన్ను ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కొన్ని శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు, నిజంగానే పూర్తి స్థాయిలో ఇవ్వకుండా 105 స్థానాల్లో అతిపెద్ద పార్టీగా అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కొంతమంది సహకరిస్తున్నా మరికొందరు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని తెర వెనుక కొన్ని రాజకీయ శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. నేను అధికారంలోకి రావడానికి, ముఖ్యమంత్రి అవ్వడానికి కొన్ని శక్తులు ఇష్టపడడం లేదేమో అని చెప్పేసి కొంత వాపోయినట్టుగా తెలుస్తోంది, ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అల్టిమేట్ గా నేను ప్రజల నుంచి వచ్చాను, నాకు కూడా రాజకీయాలు తెలుసు, రాజకీయాల మీద అనుభవం ఉంది కాబట్టి కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాను, నేను రాజకీయాలు ఎదుర్కోవడానికి, అన్ని రకాల రాజకీయాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఒకవైపు వీసీకే పార్టీ మద్దతు ఇస్తామంటూనే కొన్ని షరతులు పెట్టడం ఇప్పుడు విజయ్కి కొన్ని అనుమానాలకు, సందేహాలు కలుగజేస్తా ఉంది. ఎందుకంటే వీసీకే పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు, డిఎండికే ఇవన్నీ కూడా మొన్నటి వరకు డిఎంకేకి సంబంధించినటువంటి పార్టీ అలయన్స్ లో ఉన్నవి. సో అలాంటి పార్టీలే ఇప్పుడు విజయ్కి మద్దతు ఇస్తామనే క్రమంలో, అంతకు ముందే విజయ్కి మద్దతు ఇచ్చే క్రమంలో డిఎంకే పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కలవడం, స్టాలిన్ కలిసి గంటల తర్వాత చర్చించడం, ఆ తర్వాత మద్దతు ఇవ్వాలంటే షరతులతో కూడినటువంటి కొన్ని కండిషన్స్ పెట్టడం. విజయ్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఇది ప్రస్తుతానికి ప్రభుత్వ ఏర్పాటుకే ఇప్పుడు ఇన్ని డిమాండ్లు, ఇన్ని షరతులు పెడితే రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వీళ్ళు పెట్టే నిబంధనలు ఎలా ఉంటాయి? ఒక రకంగా నేను ప్రజలకు ఏదైనా చేయాలనుకున్నా స్వతంత్రంగా, ఫ్రీడంగా, నాకు 108 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ, స్వతహాగా పార్టీలో అత్యధిక స్థానాలు ఉన్నప్పటికీ నేను కొన్ని నిర్ణయాలు స్వతహాగా స్వచ్ఛందంగా తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. సో నేను తీసుకోవాల్సిన నిర్ణయాలపైన కూడా వీళ్ళ ఒత్తిడి ఉంటుంది. అది అల్టిమేట్ గా అది రాజ్యాంగ విరుద్ధం, నేను అట్లాంటి పనులు చేయదలుచుకోలేదు. సో బేషరత్గా మద్దతు ఇస్తే సరే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధపడతాను, లేని పక్షంలో ఇక ప్రజల ముందే తేల్చుకోబోతాను, ప్రజల ముందే తేల్చుకోవడానికి సిద్ధపడతానన్నట్టు కూడా కొంతమంది నేతల సమక్షంలో మాట్లాడినట్టు తెలుస్తుంది. సో అది అయిపోయాక ఆ సమావేశం ముగిసిన తర్వాత ఇప్పుడు 1 గంటకు మరొకసారి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు అందరితో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం పైన చాలా ఆసక్తి, ఉత్కంఠ, ఒక రకంగా సంచలనంగా ఉంది. ఎందుకంటే ఏదైనా సంచలన నిర్ణయం తీసుకోవడానికి విజయ్ సిద్ధపడుతున్నాడా అనేది కూడా ఒకటి వినబడుతోంది. ఎందుకంటే నేను అంటే పార్టీ అధికారంలో రావడానికి, విజయ్ ముఖ్యమంత్రి అవడానికి డిఎంకే, ఏడీఎంకే కొన్ని పార్టీలు సాంప్రదాయబద్ధంగా ఎప్పటి నుంచో ఉన్నాయి తమిళనాడులో. ఆ 2 పార్టీలు కలిసి తెర వెనుక డ్రామా చేస్తున్నాయా అనేది ఒక అలిగేషన్, ఒక అనుమానం, ఒక సందేహం విజయ్ పార్టీలో ఉంది. ఇలాంటి ధర్మిలో ఇప్పుడు విజయ్ ఈ సమావేశం పెట్టడం, ఎమ్మెల్యేలకు ఏం గైడ్ చేయబోతున్నారు, ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు, నిజంగానే కనుక మేము ప్రతిపక్ష పాత్ర పోషించడానికైనా సిద్ధం, ప్రజలు మాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి నేను ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి అత్యధిక అంటే ఒక అతిపెద్ద పార్టీగా అవతరించిన మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా లేకున్న పరిస్థితుల్లో మీరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి, ప్రజల కోసం మేము ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా టీవీకి అధినేత విజయ్ ఇంతకుముందుకు ఇంటర్నల్ సమావేశంలో మాట్లాడిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్యే అందరితో కలిసి మీటింగ్ పెట్టబోతున్నాడు. మీటింగ్ లో ఏం మాట్లాడబోతారు? అయితే ఒక రకంగా ఈ రోజు సాయంత్రం వరకు కూడా, ఈ రోజు సాయంత్రం 7 గంటల వరకు వేచి చూడాలి. ఆ తర్వాత కొంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడకూడదు అనే ఆలోచనలో విజయ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకటి, ముందుగా న్యాయ పోరాటం చేయడం, గతంలో ఎప్పుడు లేనట్టుగా ఎందుకు తమిళనాడు రాష్ట్రంలో ఇట్లాంటి రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి, దీని వెనుక ఎవరున్నారు? సో న్యాయపరంగా సుప్రీంకోర్టుకు వెళ్ళి మేము యాజ్ పర్ అంటే ఒక అతిపెద్ద పార్టీగా అవతరించాం కాబట్టి మేము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాం, గవర్నర్ మాకు అనుమతి ఇవ్వాలి, కొంత మీరు న్యాయ సలహాలు తీసుకుని సుప్రీంకోర్టు దరిచేరి సుప్రీంకోర్టు సంబంధించి అక్కడ కేసు వేసి న్యాయపరంగా ముందుకు వెళ్లాలని ఒక ఆలోచన అయితే, నెక్స్ట్ 2 ప్రజల పక్షం తెలుసుకోవాలి. 100 మంది ఇప్పుడు ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలతో కలిసి, తనతో కలిపినటువంటి ఎమ్మెల్యేలు కలిసి రేపు ఒకవైపు అంటే ప్రభుత్వ గవర్నర్ తీసుకుంటున్నారు కావచ్చు, ఇక్కడ కొన్ని రాజకీయాలు ఉన్నాయి వెనుక, ఏదైతే తెర వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయో వాటన్నిటికీ నిరసనగా ఆందోళనగా ప్రజల మధ్యలో ఒక భారీ ఆందోళనకు, నిరాహార దీక్షకు, నిరసన దీక్షకు దిగాలని ఒక ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఒక రకంగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలను, తమిళనాడు అభివృద్ధిని అడ్డుకునే విధంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి, వాటికి ప్రజలే బుద్ధి చెప్తారు అనే యాంగిల్లో రేపు మొత్తం కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలతోనే టీవీకే పార్టీ ఆధ్వర్యంలో ఒక భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకుంటున్నారు చెన్నై వేదికగా. సో దానిపైన కూడా ఎమ్మెల్యేలతో ఈ రోజు కొంత సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాల్సిందిగా చూస్తున్నట్టు తెలుస్తోంది. లేని పక్షంలో తదుపరి ఏం చేయాలి, నిజంగానే ప్రజల వైపున ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే ఇక నెక్స్ట్ అల్టిమేట్ గా
ఎవరికైనా అంటే ఇప్పటికైతే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఎవరికి ఇవ్వలేదు కాబట్టి అల్టిమేట్ గా మరి కొద్ది రోజులు వేచి చూడాలి. సో ఆ తర్వాత మరొకసారి ఎన్నికలకు వెళ్ళడం తర్వాత జరిగే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి. సో తను కూడా రాజకీయాలు తెలుసు కాబట్టి చాలా అత్యంత కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏఐడిఎంకేకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలను డైరెక్ట్ గా సంప్రదించి వాళ్ళకి అధికారంలో భాగస్వామ్యం ఇవ్వడమా అనే ఒక ఆలోచన చేయబోతున్నారు. సో అల్టిమేట్ గా ఈ రోజు సాయంత్రం 7 గంటల వరకు కొంత వేచి చూసే ధోరణిలో విజయ్ ఉన్నాడు. ఆ తర్వాత తను రాజకీయంగా కొన్ని సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ కనుక అదే నిజమైతే ఆప్షన్ లో ఒకవైపు న్యాయ సలహా తీసుకోవడం, ఆందోళన నిరసన దీక్ష దిగడం, మూడోది అత్యంత సంచలనమైన నిర్ణయం ఏంటంటే 100 మంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే అందరూ కూడా రాజీనామా చేయడం. ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే. సో ఇవన్నీ కూడా తెరవైన కొంత గైడ్ అందరి మార్గదర్శకాలు తీసుకొని సీనియర్ నాయకులు అదే న్యాయ సలహాలు తీసుకొని తదుపరి ఏం చేయాలి దానిపైనే ఈ రోజు ఎమ్మెల్యేలకు కొంత బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం కనబడుతోంది. సో మొత్తం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో దాదాపుగా వారం కాబోస్తోంది. అధికారం ఏర్పాటు కావడానికి 4వ తేదీన ఫలితాలు వచ్చినప్పటికీ 5, 6, 7 వరుసగా 3 రోజుల పాటు నిన్నటితో పాటు 6, 7, 8 3 రోజుల పాటు 3 రోజులు 3 తేదీల్లో గవర్నర్ కలిశారు. గవర్నర్ కలిసిన గవర్నర్ నుంచి సానుకూల నిర్ణయం రాలేదు. సో ఆ తర్వాత విజయ్ కాస్త అసహనం, తీవ్ర అసంతృప్తి, ఆవేదనలో ఉన్నారు. సో ఎందుకు ఇంత స్థాయి రాజకీయాలకు సంబంధించి అధికారం కోసము ఎగబడినట్టుగా ఉంటుంది. అధికారం కోసం ఒక వైపుగా సీఎం పీఠం కోసం మనం ఏదో ఆశపడుతున్నట్టుగా ఉంది. సో ఇట్లాంటి సంకేతాలు కూడా విజయ్ ఎమ్మెల్యేలతో ఈ తరహా వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇదంతా కూడా విజయ్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగిందని అనుకోవాలా జరుగుతున్నటువంటి పరిణామాలు, లేదంటే ఒక వ్యూహం అనుకోవాలా? ఎందుకంటే ఏదో ఒక పార్టీ మీద డిపెండ్ అయ్యే కంటే కూడా కొంత సానుభూతి గెయిన్ చేసి తద్వారా ప్రజల్లోకి వెళితే విజయ్కి మేలు జరుగుతుంది అనేటటువంటి ఆలోచనలో విజయ్ ఉన్నారు. అందుకే పూర్తి స్థాయిలో పార్టీని సంప్రదించకుండానే ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇదంతా కూడా ఒక వ్యూహం అని కొంతమంది విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కదా. ఏమనుకోవాలి, ఫ్రస్ట్రేషనా, వ్యూహమా? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా రాజకీయంగా వ్యూహాత్మకంగా ఆలోచన, ఒక రాజకీయాల నుంచి కూడా ఒక వార్త అయితే ముందుగా చర్చ జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో కొన్ని చిన్న పార్టీలు కూడా బీసీకే లాంటి పార్టీలు కావచ్చు, కొన్ని ఐఎంఎల్ పార్టీ లాంటివి కూడా కొంత ఒత్తిడి పెంచే విధంగా విజయ్కి మద్దతు ఇస్తామని చెప్తే కొన్ని కండిషన్స్ పెట్టడం పట్ల విజయ్ చాలా వ్యూహాత్మకంగా పోతున్నట్టు తెలుస్తోంది. సో మాకు మీరు మద్దతు ఇస్తే ఇవ్వండి, లేకుంటే లేదు అన్నట్టుగా వాళ్ళకన్నా ముందే మద్దతు ఇవ్వాలనుకుంటున్నప్పుడు కండిషన్స్ పెడుతున్నాడు. సో దాన్ని బ్రేక్అవుట్ చేయడానికి సో ముందస్తుగానే ప్రజలకు వెళ్ళి మీరు ఇస్తే ఇవ్వండి, లేకుంటే లేదు, మేము దేనికైనా సిద్ధపడుతున్నామని ఇవ్వడం ద్వారా ఒక మెసేజ్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఒక ఆలోచన వస్తుంది. నిజంగానే ప్రభుత్వంలో భాగస్వామ్యం అయితే ఎవరైనా సరే ఎంత ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కొన్ని చిన్న పార్టీలకు అధికార పక్షం వైపు నిలబడాలని ఉంటాయి. ఆ సహజం. ఎవరికైనా అధికార పార్టీలో ఉన్నటువంటి మేలు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు జరగవు కాబట్టి సో ఆ అడ్వాంటేజ్ ని కోరుకోవడానికి అధికార పక్షం వైపే మొగ్గు చూపుతారు. సో ఇలాంటి తరుణంలో కూడా చిన్న పార్టీలు ఇప్పుడు టీవీకే పార్టీ కావాల్సినటువంటి మెజార్టీ ఉందో దాన్ని దరిచేరిన క్రమంలో ఇవన్నీ కూడా డిమాండ్ పెడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాటికి చెక్ పెట్టే విధంగానే విజయ్ ఇలాంటి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారా? సో వారికి ఇస్తే బేషరతుగా మద్దతు ఇవ్వాలి, లేకుంటే గమ్మున ఉండాలి, అంటే మీరు ఇవ్వకున్నా సరే అనేది ఒక మెసేజ్ పాస్ చేస్తున్నారు. సో ఇప్పుడు నిన్న నేపథ్యంలో కొంత పార్టీలో కూడా ఆలోచన వస్తుంది. సో డిమాండ్లు పెట్టే కన్నా అధికార పార్టీ వైపే ఉన్నది. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీవీకే పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. ఇప్పుడు కాకుండా కొద్ది రోజుల తర్వాత టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ అవకాశాన్ని అనవసరంగా వృధా చేసుకోవడం ఎందుకు? అందుకోసమే ఆలోచనలో కొంత రివర్స్ గేమ్ విజయ్ స్టార్ట్ చేసిందేమో, పొలిటికల్ గా రివర్స్ గేమ్ స్టార్ట్ చేసిందేమో ఒక ఆలోచన ఉంటుంది ఈ నేపథ్యంలో. ఎందుకంటే మనకు అంతున్న తాజా సమాచారం ప్రకారం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వీసీకే పార్టీ అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టబోతుంది. ఆ ప్రెస్ మీట్ లో టీవీకే పార్టీకి మద్దతు ఇస్తామా లేదా అనేది కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు డెడ్ లైన్ గా పెట్టుకోవడానికి కూడా కారణం అదే. ఎందుకంటే ఒకవైపు చిన్న పక్షాల మద్దతు ఇచ్చే పక్షాలకు కూడా డెడ్ లైన్ పెట్టి సో మీరు ఇస్తే ఇవ్వండి, లేకుంటలేదు, నా ఆలోచనలు నాకున్నాయి, నా రాజకీయ వ్యూహాలు నాకున్నాయి అని చెప్పేసి ఒక మెసేజ్ పాస్ చేయడానికి ఇంటర్నల్ గా మీటింగ్ ఏర్పాటు చేసి తనకు ఉన్నటువంటి సీనియర్ నేతల సమక్షంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారు. సో ఈ రోజు మొత్తంగా అయితే ఎక్కడో దగ్గర ఎండ్ కార్డు వేయాలనుకుంటున్నాడు. అయితే మద్దతు ఇచ్చే పక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమా, లేకుంటే జనంలో ఉండి న్యాయపరంగా కొట్లాడుతూ జనంలో ఉండడమా అనేది తెలుసుకోవడానికి విజయ్ సిద్ధపడుతున్నట్టుగా తెలుసుకుంది. ఏదైనా రాజకీయంగా తనకు సానుకూలంగా ప్రజల నుంచి మద్దతు వచ్చేలాగానే విజయ్ ఆలోచనలు ఉన్నాయనేది కూడా కొంత తమిళ రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. సో అల్టిమేట్ గా చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ అంటే ఒకవైపు పళనిస్వామి, అదేవిధంగా స్టాలిన్ కు వ్యూహాత్మకంగా ఒకరిని మించి ఒకరు
ముగ్గురు కూడా పళనిస్వామి, ఇటు స్టాలిన్, అదేవిధంగా టీవీకి అధిపతి విజయ్, ఈ ముగ్గురు నేతలకు సంబంధించి రాజకీయంగా ఒకరి నుంచి ఒకరు ఎత్తుగడలు వేస్తా ఉన్నారు. సో అల్టిమేట్ గా ఈ తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఎట్టరు తీసుకుంటాయి. టీవీకి ఎవరిది పరిచయం అవుతుంది? టీవీకి అధినేత విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పైచేయి సాధిస్తారా, లేకుంటే టీవీకి అధినేతను ఒకవైపు ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఇటు పళనిస్వామి కావచ్చు, అదేవిధంగా స్టాలిన్ కావచ్చు అడ్డుకొని రాజకీయంగా తమ ఉనికిని చాటుకుంటారు? రాజకీయంగా తమ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామో తమిళనాడులో ఇప్పటికీ తమదే అప్పర్ హ్యాండ్ పై చేస్తుంది అనేది ఒక మెసేజ్ పాస్ చేస్తారనేది వేచి చూడాలి. అల్టిమేట్ గా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వీసీకే పార్టీ ఏం ప్రకటన చేయబోతోంది? సో ప్రెస్ మీట్ లో మద్దతు ఇస్తుందా లేదా? మద్దతు ఇస్తే ఇక ఎలాంటి గొడవ ఉండదు, ఎందుకంటే గవర్నర్ దగ్గర కూడా ఆప్షన్ లేదు. ఇప్పటికే 117 ఉన్నారు. సో మరొక 2 ఎమ్మెల్యే అయితే 119 అవుతుంది. సో కంఫర్టబుల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు మరొకసారి గవర్నర్ వీళ్ళందరినీ కలుపుకొని గవర్నర్ కలుస్తారు కాబట్టి గవర్నర్ కూడా అప్పుడు అభ్యంతరం పెట్టడానికి కూడా ఉండదు. అప్పుడు అభ్యంతరం పెడితే రాజకీయంగా కూడా గవర్నర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో అల్టిమేట్ గా ఈ రోజు 4 గంటలకు వీసీకే పార్టీ ప్రెస్ మీట్ పైనే టీవీకే ఒకవేళ మళ్ళీ ప్రజల్లోకి వెళ్లాలని గనక విజయ్ గనక అనుకుంటే ఏ తరహా పరిణామాలు తమిళనాడులో చోటు చేసుకునే అవకాశం ఉంది? వెంటనే రాష్ట్రంలో ఏ పార్టీకి మెజార్టీ లేనందువల్ల రాష్ట్రపతి పాలన ఏమైనా తమిళనాడులో విధించి కొన్నాళ్ళ తర్వాత ఎన్నికలకు వెళ్లేటటువంటి అవకాశం ఉంటుందా? లేదంటే టీవీకే పార్టీ ఎమ్మెల్యేలంతా గనక ఒకవేళ వెంటనే రాజీనామా చేస్తే మళ్ళీ వెంటనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? ఏ రకమైనటువంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది? ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో టీవీకే పార్టీ ఒకవేళ మీరు అన్నట్టుగా రాజీనామా చేసిన 108 స్థానాలకే వాళ్ళు మళ్ళీ గెలిచినా కూడా ప్రయోజనం ఉండదు. సో అల్టిమేట్ కొద్ది రోజుల పాటు వేచి చూసే ధోరణి ఉంటుంది. సో ఈ లోపే రాజకీయంగా కొంత అనూహ్య కారణ, ఎందుకంటే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడానికి కూడా ఏ పార్టీ సిద్ధపడదు. ఆల్రెడీ ఒకవైపు ఇప్పటికే ప్రజలు ఒక ఫలితాన్ని ఇచ్చారు, ప్రజల నుంచి ఒక ఆలోచన వచ్చింది. సో ఇప్పుడు వెంటనే అంటే ఎన్నికలు వెళ్ళడానికి కూడా కొంత వెనుకడుగు వేసే పరిస్థితి ఉంటుంది. సో అనూహ్య పరిస్థితులు తప్ప, అంటే ఇదే కనుక ఇంకా కొన్ని రోజులు సస్టైన్ అయ్యి ఇట్లాంటి పరిస్థితులు ఉంటే అనూహ్య పరిస్థితులు తప్ప మరొకసారి వీళ్ళంతా రాజీనామా చేసి ప్రభుత్వానికి కనుక ఏదైతే గవర్నర్ బర్తరఫ్ చేస్తే పూర్తి స్థాయి, ఎందుకంటే ఎవరికీ సరైన మెజార్టీ రాలేదు. సో ఇక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు సిద్ధపడలేదు కాబట్టి కొద్ది రోజులు 6 నెలల పాటు అక్కడ రాష్ట్రపతి పాలన విధించి ఆ తర్వాత అటు మరొకసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. కానీ అట్లాంటి పరిస్థితి దాదాపుగా వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అది వెరీ రేరెస్ట్ కండిషన్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజు కాకుండా 2-3 రోజులు, వారం రోజులకైనా సరే అల్టిమేట్ గా టీవీకే పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అంటే అతిపెద్ద పార్టీకి అవతరించింది కాబట్టి సో ఎవరో ఒక వర్గం ఖచ్చితంగా అతనికి మద్దతుగా నిలిచే ప్రయత్నం చేస్తారు, ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ఉంటుంది. కానీ కొద్ది రోజులు ఇది ఏంటంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి పొలిటికల్ గేమ్, రాజకీయాల్లో తాము ఏంటో నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగానే ఒకవైపు స్టాలిన్ ఎత్తుగడలు, మరోవైపు పళనిస్వామి వ్యూహాలు, మరోవైపు టీవీకి అధినేత ఈ కొత్తగా ఎన్నికవడంతో తను కూడా ఏం తక్కువ లేని రాజకీయంగా తమ ఆలోచన తమకున్నాయని ఎవరికి వారు ప్రూవ్ చేసుకునేందుకే, తమకు రాజకీయ పరిణతిని బయట పెట్టేందుకే ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పేసి భావిస్తున్నారు. సో అల్టిమేట్ గా ఈ రోజు లేదంటే రేపటి ఏదో ఒకటి ఫైనల్ గా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఎండుకాడు పడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎస్ఆర్ నో నిజంగానే ఈ రోజు వీసీకే పార్టీ 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా ప్రకటిస్తే ఇక ఎలాంటి ఇబ్బంది లేదు. సో అల్టిమేట్ గా రేపు మళ్ళా కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రకంగా అనే ఏర్పాట్లు జరిగే అవకాశం ఉంది. వీసీకే పార్టీ మద్దతు ఇవ్వకుంటే మాత్రం అప్పుడు మరొక మలుపు తిరుగుతుంది. అప్పుడు ఆప్షన్ గా ఇప్పటి వరకు ఏదైతే చర్చ జరుగుతుందో టీవీకే పార్టీకి సరైన మెజార్టీ లేదు, మద్దతు లేదు కాబట్టి ఆలోచన మారుతుంది. అప్పుడు ఏఐడిఎంకే కలిసి ఏమైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా అనేది కూడా ఒక చర్చ ఉంది. చర్చ మొన్న నుంచి జరుగుతుంది కాబట్టి అట్లాంటి పరిస్థితులు వస్తాయా? ఎందుకంటే బద్ధశత్రువులుగా ఉన్నటువంటి డిఎంకే ఏఐడిఎంకే ఇప్పుడు రెండు కలిస్తే కూడా అది తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనం, దేశవ్యాప్తంగా కూడా ఒక తీవ్రమైన రాజకీయ మార్పుకు ఈ కారణమవుతుంది. సో ఈ కలయిక అనేది, సో అట్లాంటి పరిస్థితులు ఉంటాయా, ఎంతవరకు నిజంగానే అట్లాంటి పరిస్థితులకు అవకాశం ఉంటుందా అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే కాకపోతే ఎక్కడో దగ్గర ఒక మూలన ఆశ ఏంటంటే అప్పుడు కరుణానిధి, జయలలిత ఉన్నటువంటి ఆ బద్ధశత్రుత్వం అనేది ఎప్పుడైతే అక్కడ కరుణానిధి కావచ్చు, ఇక్కడ జయలలిత ఇద్దరు కూడా ప్రస్తుతం రాజకీయాలు లేరు, వాళ్ళిద్దరు కూడా ఒక రకంగా చనిపోయారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు స్టాలిన్, పళనిస్వామి ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ గతంలో ఉన్నటువంటి ఆ రెండు రాజకీయ పార్టీల మధ్య బద్ధ శత్రుత్వం ఏదైతుందో కొంత డైల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు రెండు రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంటే ఒకవైపు సంప్రదింపులు జరపడానికి అయితే ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ అది ఎంతవరకు సాధ్యం అనేది కూడా వేచి చూడాలి. ఆ రెండు కలయికలు కూడా ఆ తమిళనాడు ప్రజలు కూడా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని జీర్ణించుకునే పరిస్థితిలో, డైజెస్ట్ చేసుకుని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒకవైపు విత్ ఇన్ ఆ పార్టీకి సంబంధించిన లీడర్లు కావచ్చు, కార్యకర్తలే దశాబ్దాల కాలం కూడా ఒకరిపై ఒకరు ఒక రకంగా పెద్ద శత్రువులుగా భావించిన రాజకీయ పార్టీలు ఇప్పుడు రెండు కలిస్తే కూడా అది రాజకీయంగా కూడా సమీకరణాలు మారడానికి
కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. అల్టిమేట్ గా అది భవిష్యత్తులో కూడా రెండు రాజకీయ పార్టీలకు నష్టాన్ని చేకూరుస్తుంది తప్ప లాభాన్ని చేకూర్చదు అనేది కూడా ఒక ఆలోచన ఉంది. సో అల్టిమేట్ గా చూడాలి. ఈ రోజు మాత్రం అత్యంత కీలక పరిణామాలు. ఇప్పుడు ఎమ్మెల్యేల సమావేశంలో టీవీకి అధినేత ఏం నిర్ణయం తీసుకోబోతున్నాడు, ఎమ్మెల్యేలకు ఏం గైడ్ చేయబోతున్నారు ఒక అంశం అయితే, 4 గంటలకు బీసీకే పార్టీ ప్రెస్ మీట్ లో ఏ అంశం చెప్పబోతున్నారు అనేది కొంత సంచలనంగా మారింది, ఉత్కంఠగా మారింది, ఆసక్తిగా మారింది. నిజంగానే బీసీకే పార్టీ టీవీకే పార్టీకి మద్దతు ఇస్తుందా లేదా, మద్దతు ఇస్తే ప్రభుత్వ ఏర్పాటుకు మొత్తం కూడా క్లియర్ కట్ లైన్ క్లియర్ అయినట్టే, లేని పక్షంలో అప్పుడు మరింత కొంత రాజకీయాలు మరొక టర్న్ తీసుకునే అవకాశం కనబడుతుంది. సో అప్పుడు ఎవరికి సరైన మెజార్టీ ఉండదు కాబట్టి ఏం చేయబోతున్నారు అనేది కూడా మనం వేచి చూడాలి. సో ఈ రోజు మొత్తానికైతే అత్యంత కీలకమైన పరిణామాలకు మాత్రం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సాయంత్రం తర్వాత అవకాశం ఉందని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.